నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నవంబర్ 12వ తేదీన నిర్వహిస్తున్న నియోజకవర్గాల వారీగా ప్రజా ఉద్యమ ర్యాలీ పోస్టర్ను మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి వర్యులు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. శాసనమండలి సభ్యులు మెరిగా మురళీధర్, తూమాటి మాధవరావు, రాష్ట్ర మాజీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి, మాజీ DCMS చైర్మన్ వీరి చలపతి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాల నిరసన కార్యక్రమాలను చేపట్టింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమం రూపంలో కొనసాగుతుంది. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్న చంద్రబాబు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ప్రజల సొమ్మును ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆపాలని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది.